నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవటం కాదు. ఎలా నడపగలవు? ఎంత అవగాహన ఉండాలి నీకు? నువ్వు ఆ భావజలాన్ని కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకు తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. నాయకులు వదిలేస్తే పార్టీలు ఓడిపోవండి, ప్రజలు వదిలేస్తే పార్టీలు ఓడిపోతాయి. పవన్ కళ్యాణ్కి అర్థం కావాలి. ఇప్పుడు మీకు గుర్తుంచుకోండి, 2019 లోపల వైసీపీని ఎంతమంది వదిలేశారు? నాకు గుర్తున్నప్పుడు 23 ఎమ్మెల్యేస్ వదిలేశారు, 23 మంది. అందులో 5 మంత్రులు కూడా అయ్యారు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో, అవునా కదా? ఏం జరిగింది? మళ్ళీ 2019లో 151 సీట్లతో జగన్ గెలిచాడు కదా. అదంతే కాంగ్రెస్ ఎంతమంది వదిలేశారు? తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అందరూ పోడేల పక్షు లేదు. గెలిచిన వాళ్ళంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి కేసీఆర్ దగ్గర మినిస్టర్లు అయిపోయారు. ఏమైంది? మళ్ళీ కాంగ్రెస్ లేదు, అంతమంది వెళ్ళిపోయినా కూడా మరి ఎట్లా గెలిచింది? సో అందువల్ల నలగాలి అంటే రేవంత్ రెడ్డి ఎంత నలిగాడు ముఖ్యమంత్రి ఎట్లేదు కాంగ్రెస్ లో? అరవింద్ కేజ్రీవాల్ ఎంత నలిగాడు నాకు చెప్పండి. ఎన్టీ రామారావు ఎంత నలిగాడు? 8 నెలల ముఖ్యమంత్రి అయ్యాడు. విజయ్ 2 ఏళ్ల ముఖ్యమంత్రి అయ్యాడు, ఎంత నలిగాడు? 12 ఏళ్ళు నలుగుతే కూడా కాకపోతే ఇంకా నలుగుపిండి ఎప్పుడు మంచిగా నలుగుపిండి అవుతుంది. ఇక నలుగుకుంటూనే ఉంటే నలుగుడు వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ నలిగిపోయి కిందికి వెళ్ళిపోతుంది. నలుగుతే మళ్ళీ దాని షేప్ లేకుండా పోతే కష్టం. సో రవ్వలాగా ఉండాలి, పిండిలా కావద్దు. సో నలుగులా ఎంత కాలం నలుగుతారు చెప్పండి? నలుగుకుంటే 134 వేలు